వెల్కమ్ టు సినిప్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. Cinema, 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 cinema. డాక్టర్ నరేష్ వికే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్ లో నటిస్తున్న హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వీరాంజనేయులు విహారయాత్ర. అనురాగ్ పలుట్ల దర్శకత్వం వహించారు. బాపినీడు బి, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 14న ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రైన్ కాబోతుంది. ఇటీవల మేకర్స్ మీడియాకు స్పెషల్ ప్రీమియర్ షో వేశారు. అనంతరం మూవీ యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సినిమాకి మీరే ఫస్ట్ ఆడియన్స్. ఇప్పటిదాకా చూసిన ప్రతి ఒక్కళ్ళు నాతోటి ఏదో కైండ్ ఆఫ్ కనెక్షన్ ఉన్న వాళ్ళే. బట్ ఫస్ట్ టైం ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేని వాళ్ళు వచ్చి చూశారు. బట్ ఇప్పటి నుంచి మీరు కూడా నాకు సంబంధమైన వాళ్ళని నేను అనుకుంటున్నాను. నేను యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద టీజర్ లాంచ్ ఆల్సో, దిస్ ఫిల్మ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ద టీమ్, లవ్ ఫ్రమ్ ఆల్ దీస్ యాక్టర్స్. ఐ ఫీల్ దిస్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ అండి. ఇంత మంచి యాక్టర్స్ నాకు దొరకటం, అండ్ ఇంత మంచి సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎడిటర్ అండ్ ఎవ్రీవన్ వీళ్ళు నాకు దొరకటం నిజంగా ఐ ఫీల్ ఐమ్ వెరీ ఫార్చునేట్. వీ మేడ్ దిస్, వీ షాట్ ఇన్ 5 states అండి. వీ కంప్లీటెడ్ ద షూట్ ఇన్ 36 days. దిస్ వాస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ టీమ్. థ్యాంక్స్ ఎ లాట్. ఇది ఒక రిలేటబుల్ ఫ్యామిలీ డ్రామా అండి. ఈ సినిమా has humor, relatability, and this film is high on emotions. I hope you people also felt the same after watching the film. I hope you guys liked it. Thanks a lot. ఈ సినిమా చూసిన తర్వాత అయితే ఖచ్చితంగా అందరూ ఓన్ చేసుకుంటారండి సినిమాని. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి. మా ఫ్యామిలీలో కూడా గొడవలు ఉంటాయి. నాకు మా నాన్నకి పడదు, మా చెల్లికి మా అమ్మకి పడదు. అలా గొడవలు ఖచ్చితంగా ఉంటాయి, డిఫరెన్సెస్ ఉంటాయండి. సో ప్రతి ఫ్యామిలీలో అలానే ఉంటాయి. ప్రతి ఫ్యామిలీలో ప్రేమలు, మమకారాలు కూడా అలా. ఈ సినిమా ఆ గొడవలు, ఆ ప్రేమలు, మమకారాల గురించి అండి. మీ అందరూ చూసారు, మీ అందరికి నచ్చిందని అనుకో. అండ్ త్వరలో ఆగస్ట్ 14th అందరూ సినిమా చూస్తారు. అందరూ అలానే ఓన్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. మీకు మా మూవీ నచ్చిందని కోరుకుంటున్నాను. నచ్చిందా? నేను ఇది చెప్తూనే ఉంటాను. ఒక టైం తర్వాత ఫ్యామిలీస్లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. ఎవరైనా మనం పెద్ద అయ్యాక కొంచెం డిస్టెన్స్ వచ్చేస్తుంది పేరెంట్స్తో పాటు, లేకపోతే సిబ్లింగ్స్. ఆ టైంలో మన ఫ్యామిలీలో ఒక ఈవెంట్ జరిగినప్పుడు, అది పెళ్ళైనా లేకపోతే ఎవరు అబ్రాడ్కి వెళ్ళిపోయినా, మనం అందరం మళ్ళీ క్లోజ్ వస్తాం. సో ఆ మూమెంట్స్ అన్నీ రీలివ్ చేయాలంటే మా మూవీ చూడండి. మీకు డెఫినెట్లీ చాలా బాగా అనిపిస్తుంది. And I would like to thank our producers, ETV Win team, my director, DOP, everyone. నన్ను తప్పుగా తీసుకోకండి, కానీ యాక్టర్స్ని తీసుకున్నారు. మా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కాకుండా, మా నంబర్స్ కాకుండా, అది కాకుండా మేము పర్ఫామ్ చేయగలమని అందుకు తీసుకున్నారు మమ్మల్ని. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి వర్కింగ్ విత్ ది ఎంటైర్ కాస్ట్. I'm truly very, very grateful for having the opportunity of working with Naresh garu, Shri Lakshmi garu, Priyadarshini ma'am, Rag, Ravi, everyone, Taran also. So thanks a lot, and I hope meer intiki velli mee families tho malli chustaru movie. Thank you. సినిమా నేను మొన్న ప్రెస్ మీట్ అన్నప్పుడు ఒక మాట అన్నాను. శ్రీవారికి ప్రేమ లేక, ఉషా కిరణ్ మూవీస్కి ఎంత పెద్ద సినిమాను, వీరాంజనేయులు విహారయాత్ర ఈటీవీ విన్కి అంత పెద్ద సినిమా అంటప్పుడు, తర్వాత మనకు కావాల్సిన మనోళ్ళు ఫోన్ చేశారు, ఏంటంటే అంత పెద్ద మాట అన్నారంటే, అంత పెద్ద సినిమా కాబట్టి అన్నారు. ఇప్పటికీ అదే దాని మీద ఉన్నా. రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా ఈటీవీ విన్కి ఇట్ విల్ బి ద హైయెస్ట్ గ్రాసర్ 100%. దాంట్లో డౌట్ లేదు. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మీరు అందరూ క్రిటిక్స్ అంటే ఇది మీరు అడగాలని ఉంది కాబట్టి. బట్ మేము సినిమాని జనాలకి ఏముందో చెప్పాలి కదా. ఫ్యూ వర్డ్స్ ఏంటంటే, ఖచ్చితంగా మీరు అందరూ కూడా అనలిటికల్. అక్కడే నీ పేరు చెప్పొచ్చో లేదు, నేను 20 minutes చూసి వెళ్తాం, మళ్ళీ వద్దాం, జాయిన్ అవుదాం అనుకున్నా, అరెస్ట్ చేశారు మమ్మల్ని. అది మీ దగ్గర వచ్చింది కదా, దట్ ఈస్ ద రివ్యూ. ఇంకోటి చెప్తున్నాను, చాలా మంది ఇది కామెడీ సినిమా, పెద్ద కామెడీ సినిమా అనుకుంటారు. ఎస్, మీరు ఊహించినటువంటి డైలాగ్ పంచెస్ కానీ కామెడీ దీంట్లో ఉంటుంది. కానీ దాంతో పాటుగా ఒక ఎమోషనల్ రోలర్ కోస్ట్ రైడ్ అనేది మిక్స్ అయినప్పుడు అది ఆ సినిమాకి నిండుదనం ఇస్తుంది. చార్లీ చాప్లిన్ నుంచి ఇప్పటి వరకు, అది మళ్ళీ చెప్తుంటాను. సామాజిక వర్గం తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఫిల్మ్ కోసం చూస్తున్నారు, చాలా ఆకలితో చూస్తున్నారు. 100% ఈటీవీ విన్ యాప్లో రాక్ ద ఎంటైర్ ఫ్యామిలీ విల్ ఎంజాయ్. అంతవరకు నేను చెప్పగలుగుతాను, ధైర్యంగా చెప్తున్నాను. నేను ప్రమోషన్ కోసం కాదు, 100%. ఇట్ ఈస్ ఒక ఇంటి విండో. ఇక్కడ ఒక సినిమా కారు విండోలో నుంచి ఒక ఫ్యామిలీని చూసినట్టు ఫీల్ అవుతుంది. అది మీరే చూసుంటారు. రెండోది, అనురాగ్ పాలుట్ల గురించి నేను చెప్పదలుచుకోను, ఎందుకంటే ఎవ్రీ ఫిలిం ఇస్ ఎ డైరెక్టర్స్ ఫిలిం. తర్వాత ఎవరైనా కొన్నిటికి స్టాంప్, ఈ వారి ప్రేమలకు జంజాల గారి స్టాంప్ ఉంది, దీనికి అనురాగ్ పాలుట్ల స్టాంప్ ఉంది.
దట్ ఈస్ ఇట్. ఇంతకంటే నేను మాట్లాడచ్చు. అంకుర్ విజువల్ దాకా రాఘమోహన్ చెప్పినట్టు నాట్ అన్ ఈజీ ఫిల్మ్. ఒక బడ్జెట్, గుడ్ బడ్జెట్ ఇచ్చారు ఈటీవీ వాళ్ళు కూడా. కానీ ఈ సినిమా 5 స్టేట్స్లో అందంగా ఇంతమంది ఆర్టిస్టులో తీసి కంఫర్ట్స్ ఇచ్చారు. ప్రొడ్యూసర్లందరికీ థ్యాంక్స్ అండి. డ్రీమ్ ఫామ్ ఎస్పెషల్లీ బ్రదర్స్ సాయి గారు, తర్వాత నితిన్ గారు, బాపినేడు గారు, సుధీర్ గారు, వీళ్ళందరూ కూడా నా థ్యాంక్స్. ఇంతకంటే నేను చెప్పదలుచుకోవాలి. రేపు సినిమా రిలీజ్ అవుతుంది మిడ్నైట్. రేపు ప్రీమియర్స్ ఉన్నాయి. మన ఏఎన్బిలో అన్ని చోట్ల టెస్ట్ షోస్ ఉన్నాయి. సో రేపు ఆల్మోస్ట్ దాని ఇది వస్తుంది. సినిమా ఫస్ట్ టీజర్ వైరల్ అయిన దగ్గర నుంచి ఒక పెద్ద క్రేజ్ వచ్చిందండి. అసలు థియేటర్లో కూడా చూడాలనిపించేటువంటి క్రేజ్ వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక మంచి సినిమా దొరకడం కష్టం. ఎన్నో సినిమా చేస్తాం నో డౌట్. ఒక మిగిలిపోయే సినిమా అంటే మైండ్లో మెదిలే సినిమా చేసాం. నాకు అది చాలా పెద్ద ఒక వరంగా మీకు అందరూ థ్యాంక్స్ చెప్తానండి. ఈ సినిమాలో నన్ను ఈ రోల్కి చూస్ చేసినందుకు. నేను యాక్టర్గా ఇట్ వాజ్ అనదర్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ చెప్తున్నాను కదా, 200 సినిమాలు దాటినాయి. యట్ ఈ సినిమానే ఇది నేను చెప్తున్నాను, నమ్మండి. అంతకంటే చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద హోల్ టీమ్ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ ఎంజాయింగ్. ఉస్తాద్ రామ్ పోతినేని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ డబుల్ స్మార్ట్ సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ వైడ్ గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇక పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ గ్రాండ్ గా నిర్మించిన ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా కావ్య తాపర్ నటించింది. ఇక డబుల్ స్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత చార్మి కౌర్ డబుల్ స్మార్ట్ టీమ్ ని స్పెషల్ చిట్ చాట్ చేసింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. You are known for fitness, good body and everything. He is very good in transformation. He goes from this to this and this to this. So meeriddaru sometimes to the hospital also. Yeah, which actually affects your health, which is not recommended. But did you guys talk about fitness and the transformations and did that kind of come? We're only talking about food. And Baba, generally when we go to a restaurant, we order food from the menu card. Baba orders a menu card. Hey, ek menu card leke aa. So, and I was on a very Nice. roommate. And I was on a very strict diet, no, because strict diet lo. Remember we all went to bank. He came, he ordered everything, and he was like feeding us. And this is what you have to eat. He's an amazing host. Like You'll fall in love with food. Even in Bangkok, we went to the Japanese restaurant. yes. He ordered amazing. Yeah, he took us out in Bangkok, in Dubai, in Bombay, and he just feed cow. And andarki vishayam you all want to know. Intiki వెళ్ళినప్పుడు mother, father ఎలా దగ్గరుండి they serve you food, right? ఆయన అలా దగ్గరుండి ప్రతి ప్లేట్ లో సార్ మీరు ఇది తినండి, ఇది వేయండి, అది తినండి, అది వేయండి, అంతా దగ్గరుండి అన్ని చూసుకుంటూ మీరు అది తినట్లేదు, ఎందుకు తక్కువ తింటున్నారు అన్ని తెలుసు. మళ్ళీ నెక్స్ట్ టైం కలిసినప్పుడు మీరు అప్పుడు మీకు అది మటన్ నచ్చింది కదా, ఈ రోజు మటన్ ఉంటుంది, మీకు సాలెడ్ నచ్చింది కదా, సాలెడ్ ఉంటుంది, గుర్తు పెట్టుకుని మరీ చూసుకుంటారని. అట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఫాదర్ హీఈస్ వెరీ గుడ్ ఇన్ కుకింగ్. చాలా మందికి తెలీదు, ఆయన అబ్రాడ్ వెళ్ళినప్పుడు క్లాసెస్ తీసుకుంటారు. అంటే ఇటాలియన్. Baba, he is very good in cooking. Especially Italian, Baba. సో పురి గారు ఉస్తాద్ తో ఆల్రెడీ మీరు స్మార్ట్ శంకర్ పనిచేశారు. సో ఆయన ఎనర్జీ లెవెల్స్ మీకు తెలుసు. సంజు గారుతో మీరు పని చేయలేదు. ఆయన్ని ఎలా కాస్ట్ చేయాలి ఈ రోల్, ఆయనే ఓన్లీ హీ కెన్ పుల్ ఆఫ్. అండ్ హౌ కాన్ఫిడెంట్ వర్ యూ అబౌట్ బిగ్ బుల్ సంజు గారు? కథ రాసిన వెంటనే మన అందరూ ఇప్పుడు ఆలోచించింది, అందరి మైండ్ లో ఒకటే, ఈయన తప్ప ఎవడ కనిపించట్లా. ఆయన ఉంటే రేంజ్ వేరే ఉంటది. ఆయన ఆరాతో ఈవెన్ సినిమా చూస్తున్నప్పుడు ఆయన ఎప్పుడు వచ్చినా ఒక కొత్త ఫ్లేవర్ వచ్చేస్తుంది సినిమా. ఆ వాక్ తో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. దుమ్ 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 దుమ్.
And I love Baba, his I want to voice, I know, love his because walk. when Puri sir and all, we all discussed about you being the perfect Big Bull, and then Charmi said you had signed 7 films. I want to know what she came to Dubai and what did she say to convince you? Like, I just want to know what happened. We partied in Dubai. Because 10 minutes before only. going, she was like, "Bull, I don't know what to do," and then she came like, "Yes, success." And he called me from there only. Called me like, Yeah, no. So what did she say? What happened there? So he heard the story, he loved the story, but they were Story 10 minutes only. Whole night we partied. అక్కడ మ్యాటర్ ఏంటంటే మీరు సడన్ గా డేట్స్ ఇచ్చేసారు. ఇంకా 1 month లో షూటింగ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు 1 month లో షూటింగ్ స్టార్ట్ చేయాలి. ఆయన డేట్స్ ఒక 4, 5, 6, 7 months తర్వాత ఉన్నాయి. ఫస్ట్ అనౌన్స్మెంట్ తో రిలీజ్ డేట్ అనౌన్స్ పెట్టేశారు. సో నాకేమో 24 hours సరిపోలే ఒక్క రోజులో. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేయి పట్టుకుని, సార్ ప్లీజ్ మేక్ దిస్ హ్యాపెన్, ఐ జస్ట్ ఫ్రమ్ మై హార్ట్, and he made it happen. That's it. And of course after that, Is that what happened? Yeah, and you know, we worked together. we worked together in Jilla Ghaziabad. So No, but I mean, everything aside, I think the role was amazing. You know, Big Bull was an amazing character, different for me, and you know, just to work with all of you, you know, been great, really. Yeah, like you said, it's more was, I mean, इतनी बॉन्डिंग हो गई थी, इतना हम लोग साथ में थे, वो साथ कभी टूटना नहीं चाहिए. Correct. definitely. बाबा एक बात बताइए, आपको किस तरीके का रोल नेक्स्ट फिल्म में करना है? ऐसा कुछ something that comes from within. Forget hero, villain, no, not the character, but what is from inside that you really want to, you must have done all sort of roles, but at this time, what is it that is coming from within that you want to? You know, शुरू से actually, you know, I was very much inspired and wanted to do a role like what Al Pacino did in Scarface. He was just outstanding in that role. And but I think अभी वो time निकल गया है. Now Ram should do something like that. But yes, you talk on the lines of Kevin Costner or Denzel Washington. Equalizer है. Yeah, so something on those lines. Something wild and mad. Action चाहिए. See, Action. यहाँ पे What's action action? है. तो actually यहाँ पे क्या हो गया? Actually, you know, Bollywood में that mass, that action, that heroism निकल गया है. Which is there आप लोग के वहाँ पे. Because that is हम लोग के roots वही हैं. You know, 99% अपनी ऑडियंस थोड़ी बॉम्बे या मतलब मेरे लिए तो ऑडियंस मेरी झारखंड है, बिहार है, यूपी है, राजस्थान है, मध्य प्रदेश, वो लोग देखते हैं. उन लोग को सीटी मारना है, उन लोग को पैसे फेंकने, और दैट इज व्हाट आई वांट के एटलीस्ट बॉलीवुड में वापस आए. What आप लोग करते हैं. Yeah, you know, we've seen all that stuff. The rush coming from within. We've seen that. You know, we've grown up doing it over again. Definitely, I hope Big Bull also. Yeah. No, absolutely. To an extent, and especially Big Bull's song, very good feedback. People are saying it's going to shake in the theaters. नहीं, So- अभी गोल्डन लेक है. कनाडा में, तमिल में, लियो, टॉलीवुड में अरे अभी ये हिट है. Double is smart, double it. हाँ, अब नेक्स्ट केरला में. वो भी मैं ही डेट्स ले लेती हूँ. Thank you, sir. And please tell us, ఈ సినిమాలో చాలా ట్రాక్. సో మదర్ సెంటిమెంట్ అనేది ఒక స్ట్రాంగ్ పాయింట్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ యాజ్ అన్ ఆడియన్స్? ఆడియన్స్ ఒక స్పెసిఫిక్ అన్నట్టు కాకుండా ఇన్ టోటాలిటీ. ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్ టోటాలిటీ. ఒక ఎపిసోడ్ వర్కౌట్ అయితే వర్కౌట్, Correct. అన్ని కలిపి వర్కౌట్ అయితేనే yes. వర్కౌట్. సో ఇన్ టోటాలిటీ మదర్ ఎమోషన్ ఇస్ ఇట్స్ ప్లాట్ ఎమోషన్ కాబట్టి దట్ హ్యాస్ టు వర్క్ ఫర్ ద ఫిల్మ్ టు వర్క్. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఆ ఫిల్మ్ as well. ఇన్ టోటాలిటీ నచ్చింది. సో ఐ థింక్ దట్ వేస్ మన సినిమా గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు, బట్ కిక్ అయితే వచ్చింది నాకు. ఒక్కొక్క ఎపిసోడ్ అన్నట్టు కాకుండా, బట్ ఇన్ టోటాలిటీ ఐ థింక్ ఐ గాట్ దట్ కిక్. ఫెంటాస్టిక్ రోల్ అది. ఆ రోల్ లో ఝాన్సీ ఎంత బాగుందంటే వెరీ రియలిస్టిక్ గా తనకు ఒక ఆరా ఉంటది. అది ఎంత బాగుందంటే మన చూసిన వాళ్ళు అందరూ ఎంత బాగా చేసింది ఒక కనెక్ట్ వచ్చేస్తుంది. అలాగే ప్రగతి గారు ఒక రోల్ చేసింది. ఆ రోల్ అది డిఫరెంట్ రోల్, అది ఏ సినిమాలో లేని రోల్ అది. సో డెఫినెట్ గా ఈ సినిమాలో లాగుతున్నా కొద్దిగా బయట. చూడండి నువ్వే లాగకూడదు. ప్రొడ్యూసర్ ఆన్ స్క్రీన్ రెండు వర్కౌట్ అయ్యే మ్యాటర్లు. కరెక్ట్. అండ్ మీ సినిమాలో అలీ గారు ట్రాక్ ఎప్పుడు వర్కౌట్ అవుతాయి. ఇది ఈ సినిమాలో అయితే ఫుల్ హట్కే ఉంది. ఈ సినిమాలో ట్రాక్ ఏదైతే ఉందో
అది నేను భయ్యాకి 15 years బ్యాక్ చెప్పాను. 15 years బ్యాక్ అప్పుడు ఎప్పుడో సరదాగా అప్పుడు ఈ ట్రాక్ చేద్దామంటే అప్పుడు వెంటనే యాక్ట్ చేసి చూపించాడు. చూపించాడు ఎప్పుడో, అది అలా గుర్తుపెట్టుకుని మళ్ళీ ఇప్పుడు చేసాం. వన్ డే ఫోన్ అది మనం రప్పిస్తున్నాం ఎవరిని, అదే అమెజాన్ ఫారెస్ట్ నుంచి రప్పిస్తాం. అదే ఓకే డన్, కాస్ట్యూమ్ రెడీ, ఇయర్స్ రెడీ. These are the small things जो एक picture को बड़ा बना. And I thank you everybody from the south. Namaskar, and I love you all like the way you love me. Thank you, Baba. Thank you, whole Double Smart team and myself. Thank you so much, everyone. And Double Smart is coming on August 15th. మార్ముంట చోరు చింత. ఇవండి ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ తో మళ్ళీ కలుద్దాం. Until then, bye. Cinema, 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 cinema.